హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. మన మల్టీ స్పెషల్లో ఈరోజు మనం చేయబోయే రెసిపీ కర్నూలు స్పెషల్ అండి. ఉగ్యాని, పురుగుల ఉగ్యాని. ఓకే, ఉగ్యాని అంటే చాలా ఇష్టపడతారు చాలామంది. కొందరు అరగదు అనేసి ఎక్కువ తినరు. మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఉగ్యానికి. ఈరోజు నేను ఉగ్యాని చేస్తున్నా మీకోసం, మా కోసం. మన కర్నూలు స్పెషల్ ఉగ్యానికి వచ్చేసి కావాల్సిన పదార్థాలు: పురుగులు, ఆయిల్, ఉల్లిపాయలు, పప్పుల పొడి, సాల్ట్, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఓకే ఫ్రెండ్స్, మనం తయారు చేసే విధానం చూద్దామా? రండి. ముందు మనము పురుగులను నానబెట్టుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువ తీసుకొని మంచిగా పురుగులు నానబెట్టేసేసి బాగా ఇలా నీళ్ళలో ప్రెస్ చేసి వాటర్ ఎక్కువ ఉండాలండి. లేదంటే ఇవి తక్కువ నీళ్ళలో నానబెట్టినామంటే కొంచెం మట్టి వాసన వస్తాయి. బట్టిలో వేయించుతారు కదా పురుగులు, స్మెల్ వచ్చేస్తుంది కొంచెం ఎక్కువ వాటర్ లేకపోతే తినేటప్పుడు మనకి ఉగ్యాని. కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్లో నానేసుకుంటే అది అంత వేయించినది కొంచెం సన్న ఇసుక కానీ వేయించిన స్మెల్ వెళ్ళిపోతుందండి. పురుగులు నానేటప్పుడు కూడా ఒకలాంటి స్మెల్, మంచి వాసన వస్తుంది. ఓకే, అంతే అండి. మనం బాగా పురుగులు నానబెట్టేసాము. ఈ పురుగులు నానేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేస్తాం స్టవ్ పైన. ఓకే ఫ్రెండ్స్, పురుగులు నానేస్తున్నాము, అయిపోయింది. మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బౌల్ పెట్టేసాము. స్టవ్ ఆన్ చేసేసి కొంచెం కడాయి వేడి కావాలి. ఇంకేంటి, పురుగుల ఉగ్యాని మంచి కాంబినేషన్ వచ్చేసి బజ్జీ. కానీ బజ్జీ ఈరోజు నేను చేయట్లేదండి, నెక్స్ట్ వీడియోలో చేసి చూస్తే మంచి బజ్జీలు. ఓకే అండి, బౌల్ వేడి అయిపోయింది. మనం స్టార్ట్ చేసేద్దాం. ఉగ్యానికి ఆయిల్ వేసేసాం. కొంచెం వాటర్ ఉన్నట్టుంది, అది చిటపట అంటుంది. పర్లేదు, ఉల్లిపాయలు వేసేస్తే సెట్ అయిపోతుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేద్దాం. కరివేపాకు,
ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా సాల్ట్ వేస్తానండి. కొంచెం త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేయడం వల్ల. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి సన్నగా ముక్కలు వేసుకున్నానండి. లేదంటే పేస్ట్ చేసుకుంటారు. ఆ పేస్ట్ చేయడం కన్నా నాకు ఇలా కట్ చేసి వేయడమే ఇష్టం సన్నగా. అంటే మనం తినేటప్పుడు ఆ మిర్చి పీసులు కూడా పంటించినందుకు కొంచెం స్పైసీగా మంచిగా ఉంటుందని, ఘాటు వస్తుంది అప్పుడే. ఓకే, టమాటా ముక్కలు 2 టమాటాలు తీసుకున్నానండి. చిన్న సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. పసుపు వేస్తున్నాను, స్పూన్ సరిపోద్ది. అది ఎక్కువ పసుపు వేసినామంటే థిక్ ఎల్లో అయిపోతుంది ముగ్గుని. మామూలుగా ఉండాలి కలర్, మరి ఎక్కువ అంటే పసుపు చాలా మంచిది హెల్తీకి. తగినంత వేసుకోవాలి ఏదైనా, అంతే. ఇది మగ్గడానికి 2-3 మినిట్స్ పడుతుందండి. ఈలోగా మనము బురుగులు నానేస్తాం కదా నీళ్ళలో, వాటిని తీవేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇది సన్న మంట పైన పెట్టేసేయండి, మళ్ళీ మాడిపోతుంది. సన్న మంట. అక్కడ తాలింపు స్టవ్ పైన చిన్న ఫ్లేమ్ పైన మగ్గుతుంది. ఈలోగా మనం బురుగులు నానిపోయినాయండి, బాగా స్మూత్ అయిపోయినాయి. మరి ఎక్కువ నానితే ఉగ్గాని మెత్తగా అయిపోతే రుచి ఉండదు, ముద్ద ముద్ద అవుతుంది. ఈ లెవెల్లో సరిపోతుంది. ఇప్పుడు బాగా వాటర్ ప్రెస్ చేసి తీసేసుకోవాలి మనం బురుగులు. వాటర్ నుండి మంచిగా ఇట్లా అన్నీ తీసేసుకోవాలి. ఇదిగోండి మనం బురుగులన్నీ తీసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పైన ఇది కూడా తాలింపు కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ చేసేసి కడాయి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే అండి, పక్కన పెట్టేసుకున్నాం తాలింపు. మనం నానబెట్టిన బురుగులు వేసేస్తున్నాం. బురుగులు వేసేస్తాం కదండి, ఇప్పుడు మనం నానబెట్టిన బురుగులు తాలింపులో వేసేస్తాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అప్పుడు ఊరికే ఉల్లిపాయలు వేగడానికి వేసాను, సరిపడా ఇంకొక 1/2 స్పూను పైన పడుతుంది. ఆల్రెడీ బురుగులు ఉప్పుగా ఉంటాయండి కొద్దిగా, ఎందుకని పప్పుల పొడిలో నేను కారము ఉప్పు వేసి మిక్స్ చేసుకున్నానండి, చాలా బాగుంటుంది. నేను చూపించే రెసిపీ సేమ్ నేను ఎలా చూపించానో మీరు అలా చేయండి, చేసుకొని టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది రుచి ఉంటుందా లేదా అనేది. ఓకే, ఫైనల్గా
కొత్తిమీర అండి, మన ఫైనల్ టచ్ కొత్తిమీర. ఆహా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. వేడి వేడి బొరుగుల ఉగ్గాని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొంచెం హీట్ తగ్గినాక మంచిగా చేయితో అట్లా కలుపుకుంటే ఇంకా మసాలా బాగా కలిసిపోతుంది. కానీ అది కడాయి బాగా వేడి ఉందండి. ఓకే, వేడి వేడి బొరుగుల ఉగ్గాని మన కర్నూలు స్పెషల్. నాకు వచ్చినట్లు అని కాదండి, ఇలా చేస్తే టేస్ట్ ఉంటుందని నేను చేసి మరీ మీకు చూపిస్తున్నాను. ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. వేడివేడిగా తినేసేయాలి, మరి వేడివేడిగా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. చల్లగా అయినాక తింటే కూడా పర్వాలేదు, బాగుంటుంది. ఓకే, మంచిగా హ్యాండ్ వేసి ఒకసారి అలా అనేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆహా, మంచిగా మిక్స్ అయిపోయిందండి. చాలా మెత్తగా ఉంది చేతికి, అసలు ఉగ్గాని ఎంత మెతుగా ఉందంటే అంత మెతుగా ఉంది. చూడండి, పొడి పొడి పొడిగా, ముద్ద లేకుండా మంచిగా పొడి పొడి పొడిగా వస్తుంది ఉగ్గాని. ఇట్లా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లోనే ఇలాగే నేను చూపించిన విధంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అంటే వెళ్ళిపోతారేమో. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మంచిగా వేడి వేడి బొరుగుల ఉగ్గాని. నేను చేసిన క్వాంటిటీ వచ్చేసి ఇవి 3 పళ్ళు తీసుకున్నానండి. 3 పళ్ళు మినిమం 4 మెంబర్స్ తింటాము. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.